మీరు అన్నారు సార్ మంచి మెంటర్‌షిప్ అన్నారు, టీచింగ్ ఉండాలన్నారు, ఇవన్నీ చెప్పారు గదా! ఫ్రీగా కోచింగ్ అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఇంత ఫ్రీగా కోచింగ్ అంటున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉంటారో, ఏం చెప్తారో అనేసి ఒక డౌట్స్ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? జనరల్‌గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ సంస్థ నడిపేది నేను. నేను బేసికల్‌గా 2004లో ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలేసి నేను టీచింగ్‌లో మొట్టమొదటి అడుగేశాను. 20 సంవత్సరాల నుంచి టీచింగే చెప్తున్నాను. ఇంకో 20 సంవత్సరాలు కూడా టీచింగే చెప్తాను. నేను ఇంతకుముందు ఒక 350 కోట్ల సంస్థకి సౌత్ ఇండియా అకాడమిక్ హెడ్గా ఉన్నాను. 75 ఫ్యాకల్టీలు, 100 కోట్ల టర్నోవర్ని నేను చూసుకున్నాను. అంటే ఈ యొక్క 20 సంవత్సరాల జర్నీలో స్టూడెంట్ ప్రిపరేషన్లో ఎక్కడెక్కడ ఫంబుల్ అవుతాడు, ఎక్కడెక్కడ ఒక టీచర్ తోడవసరము, ఎక్కడ ఏ టాపిక్ కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఫుల్ అవుతాడు, మొత్తము అల్గారిథము నా 20 సంవత్సరాల అనుభవంలో నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను నేర్చుకున్న అల్గారిథంని కరెక్ట్గా అర్థం చేసుకొని స్టూడెంట్ క్రాక్ చేస్తే గనక మొట్టమొదటిసారే ఇది ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ మేడం, చాలా ఎక్కువ జాబ్స్ ఉన్న నోటిఫికేషన్. ఇది సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్కి. ఇది వన్ సైడ్ ఆఫ్ ది ఒపీనియన్. అదర్ సైడ్ ఆఫ్ ది ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా కంటెంట్ చూడట్లేదో, టెస్ట్ అటెంప్ట్ చేయట్లేదో, నేను ఈజీగా వాళ్ళ లాగిన్ని కూడా డీయాక్టివేట్ చేస్తాను. అనిల్ నాయర్ క్లాసెస్ వాజ్, ఈజ్ అండ్ ఇల్ నెవర్ బీ ఫర్ ద క్యాజువల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే జాబ్ కొట్టాలి అనే లక్ష్యంగా ఉన్న వాళ్లకు మా ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్. ఏదో ఫ్రీగా వస్తుంది అని తీసుకొని వాళ్ళ లిస్ట్లో ఉన్నా కానీ వాళ్ళు కనుక కంటెంట్ చూడకపోతే నేను కోర్సు డీయాక్టివేట్ కూడా చేస్తాను. దాంట్లో నేను షేమ్లెస్గా కూడా నేను స్టూడెంట్కి చెప్తాను ఎందుకు డీయాక్టివేట్ చేశారని. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, ఫ్రీ అనే దానికి ప్రాబబ్లీ ఒక డిబేటబుల్ ఒపీనియన్ ఉంది.